ఆ రోగాన్ని కరెక్ట్ చేసుకో. వాడి మీద పడ్డం ఎందుకు, వాడు ఎవడో చేశాడు అనుకోవడం ఎందుకు. ఓకే. వాడు ఎవడు చేయడం కాదండి, మన శరీరంలోని 12 రాసుల్లోని గ్రహాలు మారినప్పుడు కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెన్స్ ప్లానెట్స్, ఒక కుజుడు శని కలిస్తే గ్రహయుద్ధం జరుగుతుంది. అవును. అలాగా కొన్ని కాంబినేషన్ మన యుద్ధాలు జరుగుతాయి. అవి రెండు కలిసి ఒక రాశిలో ఉన్నాయనుకోండి, ఆ రాశి మనది ఏ భాగం అయితే ఆ భాగంలోని మనకి ఇబ్బంది కలుగుతుంది. ఓకే. మన లగ్నాది ఎన్నో భావం అయితే ఆ భావంలో ఇబ్బంది కలుగుతుంది. ఓకే. ఇవన్నీ శాస్త్రంలో కనబడతాయండి. ఈ నొప్పి నీ జాతకంలో నీ వల్ల జరిగింది, నీకు సహజంగా నీకు జరిగిందండి. ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్ని ఇంత చెప్పినప్పుడు 9 గ్రహాల మన దగ్గర ఉన్నప్పుడు 10వ గ్రహం బయట నుండి వచ్చి యుద్ధం చేస్తా అంటే 9 గ్రహాలు ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకూడదు కదా లెక్క ప్రకారం. అయితే 9 గ్రహాలు వీళ్ళు ఇంటర్నల్ కొట్టుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా, మన ఇంట్లో కొట్టేసుకుంటాం, అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం కొట్టేసుకుంటాం. బయట వాడు వస్తే ఏం చేస్తామండి, అందరూ ఒకటి అవుతారు. అందరూ ఒకటి అవుతుంది. మీరు ఒప్పుకుంటారు మీరు? ఇది మరి మన లోపల 9 గ్రహాలు కొట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక రోగం వస్తుంటుంది. ఈ రోగం వచ్చింది బయట వాడు ఎవడో చేసే రోగం వచ్చింది అని అనుకుంటున్నారు. ఎవరు కొట్టుకుంటారో తెలుసుకోండి అస్ట్రాలజికల్గా. ఆ కొట్టుకుని ఆ గ్రహయుద్ధం ఎందుకు జరుగుతుంది, ఏ భాగంలో జరుగుతుంది, అది తెలుసుకోవడం ప్రయత్నించండి అస్ట్రాలజీని కనుక్కుని. దానికి సరైన అస్ట్రాలజీ కావాలి అంటే మన లాంటి కావాలి. నేనేం క్యాన్వాస్ చేసుకోవట్లేదు, కొంచెం శాస్త్రం తెలిసిన వాళ్ళు కావాలి. జగమెరిగిన బ్రాహ్మణి జందేమేలా అన్నట్టు ఇంకా మీ చెప్పి ఇప్పటికీ 10% చదువుకున్నాను. చదువుకుందంతా అదే చెప్తాను, ఇంకోటి చెప్పను నేను. సో ఇప్పుడు ఇక్కడ రోగం ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఈ రోగాల కరెక్షన్ చేయాలి. అప్పుడు జ్యోతిష్యుడికి నాన్న ఈ నొప్పిగా ఉంది, నాకు మెడికల్ స్టాఫ్ ఇక్కడ రోగం తగ్గట్లే, ఎంతకాలమైనా తగ్గట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాన్ని ఏం చేయాలి చెప్పుకుంటే అప్పుడు చూసి ఈ గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. ఒక్కొక్క గ్రహం 45 రోజులు ఉంటాయి, ఒక్కొక్క గ్రహం 4 రోజులు ఉంటాయి. ఈ నెల రోజులు 45 గ్రహాలు 45 రోజుల్లోనే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండేది ప్రాబ్లం. అవి మళ్ళీ విడిపోతే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇంత లాజిక్ ఉందండి ఇంట్లోని. శాస్త్రం ఏం చెప్తున్నానంటే సునాయాసంగా ఎలా బతకాలని చెప్తున్నాండి. నీకు కష్టం ఈ టైంలో వస్తుంది, నీకు తెలియగానే చేస్తాం, మనం ఎలా బతకాలి మనం చెప్తుంది. ఈ టైంలో ఇవి చేసుకుని అయినా బాగుంటుంది చెప్తాను. మేము కూడా వారఫలాలు అవే చెప్తామండి. ఈ వారం మేషరాశి వారికి జరుగుతుంది, దీనికి ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి, లేదా శివ అభిషేకం చేసుకోండి, ఇలా మీరు చెప్తాం. ఎందుకు చెప్తామంటే నాకు తెలుసు ఏ ప్రాబ్లం వస్తుందో. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు, అంటే నేను అందరినీ ఏమన్నా చెప్పడం వల్ల ఏమైపోతుందంటే ఇవన్నీ అందరూ చెప్పేదిగా. కరెక్ట్. అంటే గురూజీ ఇప్పుడు ఇలా చెప్పేదాన్ని గోచారం అంటారా, మరి గ్రహచారం వేరు? గోచారం అండి చెప్పేది. ఇప్పుడు 2 కథలండి ఇలా జాతకం చెప్పే 2 విధాలు. ఒకటి గ్రహచారం, ఒక గోచారం. గ్రహచారంలో పుట్టగానే కొన్ని గ్రహాలు ఉంటాయి. ఓ లగ్నము, ఓ టైం ఉంటుంది. లగ్నము రాశి ఉంటుంది. సో దాన్ని బట్టి లగ్నం ప్రకారం దశలు, అంతర్దశలు అవన్నీ తయారవుతుంటాయి. అది చూసుకుంటూ పోతాం. గ్రహచారం ఏం చేస్తే ఒక స్థాయికి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఇలా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, వీళ్ళ జాతకాలు మనం ముందుగా చెప్పాం సీఎం అవుతారు. ఎప్పుడైతే జైలు నుండి ఏ రోజు బయటకు వస్తే అది కూడా మనం చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 30వ తారీఖు నాడు బయటకు వస్తారని చెప్పాం. అలా ప్రపంచం సృష్టిస్తారని మనం ఎన్నో యూట్యూబ్లో చెప్పాం. ఫైన్ బాగుంది. ఆ టైంకి వస్తారని ఎలా చెప్పామంటే కొన్ని గ్రహాలు విడిపోతున్నాయి. ఆ టైంలోని విడిపోయినప్పుడు ఈ బంధంలో ఆయన కూడా విడిపోతారని దృష్టిలో పెట్టి మనం చెప్పాం, లాజికల్గా చెప్పాం. అది అలా జరిగింది, విడిపోవడం జరిగిపోయింది. ఇదేంటవుతుందంటే గ్రహచారం అయినప్పుడు అంటే గోచారానికి తేడా ఏంటంటే, గ్రహచారం అంటే ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక దశ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక గ్రహచారం, దశ అంతర్దశగా అయిపోయాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో జరుగుతున్న అప్స్ అండ్ డౌన్స్ గోచారం. అది గోచారం. చాలా క్లియర్ గా చాలా రోజుల నుంచి డౌట్ ఉంది నాకు. సీఎం గా మీరు ఉండిపోయారు, మీరు అయిపోయారు సీఎం అనుకుందాం. అయిపోయిందా సీఎం అయితే పని అయిపోలేగా, అంతేగా. అది మొదలే కదా, 5 సంవత్సరాలు మనం ప్రూవ్ చేసుకోవాలి. నేను ఆ ప్రూవ్ చేసుకుని ఈ గోచారం ఆట ఆడిస్తుంటది. ఈ గోచారంలో ఏంటంటే ప్రతి గ్రహం కదులుతుంటాడు. 2.5 రోజులకు చంద్రుడు కదులుతాడు, నెలకోసారి రవి కలుస్తుంటాడు, చంద్రుడు అలాగే కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతుంటుంటాడు, గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు, 1.5 సంవత్సరానికి రాహుకేతులు మారుతారు, శని 2.5 సంవత్సరానికి మారుతుంటాడు. ఇలా మారుతుంటే వాళ్ళని ఆపలేం కదా మనం. ఈ రోజు అన్ని బాగున్నాయి కదా, రేపు ఇంకో గడిలోకి వెళ్తే మనకి మన శత్రుగ్రహాలకు వెళ్తే మనకి ఇబ్బంది పెడతారు కదా. కరెక్ట్. ఈ గోచారం దృష్టిలో పెట్టుకునే ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారని చెప్పడంలో కారణం గోచార ప్రభావం వల్లనే, గ్రహచార ప్రభావం వల్ల కాదు. అలాగే మనం కొన్ని గోచార ప్రకారం కూడా ఇప్పుడు అష్టమశని రాయించిన తర్వాత కేసీఆర్ గారు అష్ట కష్టాలు పడతారు, కాళ్ళకి దెబ్బలు తరుగుతాయి, ఒంటి దెబ్బలు అవుతాయి, ఆ తర్వాత పదవి పోతున్నాయి. ఇవన్నీ మన అప్పట్లో చెప్పిన కాదల కారణం అదే. ఇవన్నీ ఏంటంటే అలాగే మనం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా గోచారంలో గురుబలం రావడం వల్ల ఆయన అయ్యారు, రాజకీయంగా సీఎం అయ్యారు. ఇంకా ఆయనకి ఏమి అడ్డంకులు లేవండి? ఎందుకు ఉంటే అడ్డంకులు లేని మనిషి లేడండి. ఇప్పుడు మనం చూసాం కదండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు బైఫికేషన్ అవునప్పుడు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అలా పాలిస్తూ చూసాం. అలాగే తమిళనాడులోని జయలలితని, ఎంజీఆర్ని ఎలా చూసాము, కరుణానిధిని చూసాం కదండి, జయలలిత కరుణానిధిని చూసాం కదా. సో ఇది గ్రహాలే ఆడుకునే ఆట తప్ప మనం ఏమీ మార్చలేమండి.
ఓకే. బై టచ్ వుడ్ ఐఎమ్ టెలింగ్ యూనో అదేలే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మార్చడం. మనది మార్చడం కాదు కాబట్టి అవి ఎలా మారుతుందో తెలుసుకుని మనం సేఫ్ జోన్లో ఉండడం మనకు అవసరం. రైట్. ఇక ముగించే ముందు ఒక 3 ప్రశ్నలు అడుగుతాను గురుగారు. అయ్యి బాబాయ్ ఇంకా 3 ప్రశ్నలు చెప్పండి. ఉపసంహారం అన్నమాట. గొంతు ఎగిరిపోయింది నాకు అందుకే ఛానల్లో. రైట్ గురుగారు. అంటే ఇప్పుడు మా రౌడీ బాయ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ, ఆ, పెళ్ళి అవుతుంది అంటున్నారు. ఉమ్. మరి ఆయన జాతకం ఎలా ఉంటది, వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది? మీరు జాతకం జరిగేసారు ఇంగ్లీష్ చెప్పిమంటారు. ప్లీజ్. దేవరకొండది యాక్చువల్లీ న్యూట్రల్ గా చదువుతున్న వ్యవహారం అది. అచ్చా. అంటే హైప్స్ లో వెళ్ళట్లేదు లాస్ట్ 2.5-3 years అవును, అవును. ట్రాన్సిట్ బాగోలేదు అనమాట. బట్ వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది ఆయనకి. అవునా? అదైతే కనిపిస్తుంది ఆయన జాతకంలో. ఓహో, ఆయన సూపర్. డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉంది. ఓకే. సో దాన్ని బట్టి వివాహం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శుక్రబలం కావాలి ఆయనకి. ఓకే. సినీ ఇండస్ట్రీకి మెయిన్ ఏంటంటే శుక్రబలం ఉండాలండి. అవును, అవును, అలాగే రాహు యొక్క మాయ ఉండాలండి. అవును. ఈయన శుక్రబలం తక్కువగా ఉంది. ఉండబట్టి ఏంటంటే ఇప్పుడు శుక్రుడు అంటే ఎవరు? ఒకటి ఇంటి ఇల్లాలు, మొట్టమొదటి తల్లిని శుక్రుడిగా అంటాం, తర్వాత భార్యని, తర్వాత పుట్టిన ఆడపిల్లని శుక్రుడు అంటాం. ఓకే. ఆడపిల్లలు అయితే ఉండవు అంటాం. అవును, సో ఇక్కడ వివాహం జరగడం అంటే శుక్రుడు బలం పెంచుకోవడం. అక్కడ అవును. మన నిజ జీవితంలో మన జాతకంలో శుక్ర బలం లేనప్పుడు ఏంటంటే వచ్చే అమ్మాయి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడో చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఓకే. అలాంటప్పుడు ఏంటంటే ఆడపిల్ల వచ్చింది అంటే ఒక ఫలితం వస్తుంది. ఉమ్, ఆమె జాతకంలో శుక్రుడు ఇంకా బాగుంటే ఇంకా బ్రహ్మాండంగా వెలుగుతారు అనమాట. ఓకే. ఇందాక మనం రామచంద్ర గురించి కూడా మనం మాట్లాడడం అదే అవును, విషయం అవును, అన్నమాట. అవును, అవును. అలాగే ఈ వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ అవ్వదండి. ఉమ్. మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఆయన వివాహం సో చేసుకోవాలి. వాళ్ళ సో definitely ఇద్దరు వివాహ భార్యాభర్తలు ఇద్దరు జాతకాలు ఇద్దరు అంటే ఆయన వివాహం చేసుకోవాలి. ఆ. చేసుకుంటే లక్ అది ఫేవరెట్ ఈ నెలలో ఉందంటున్నారు. కావాలండి అంటున్నాను. అంటున్నాడు చేసుకుంటా టేక్ యాక్చువల్లీ షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, అంతే కదా. తెలిసిందే కదా. అవును, అవును. సో ఆవిడ లక్ ఆవిడకి ఆల్రెడీ ఉంది. ఉమ్, ఈయన శుక్రబలం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడైనా వివాహ బంధంలో కూడా రెండు బ్యాలెన్స్ చేస్తుంటారు మనం. అవును, ఆ చేయడంలో ఉద్దేశం ఒకరికి బలం ఉన్నా రెండోవాడి బలం లేకపోతే అలా యాడ్ చేస్తే న్యూట్రల్ అవుతుంది కదా అని మనం చేస్తుంటాం. ఓకే. మన వాళ్ళ పూర్వీకులు కూడా అలాగే చేసేవారు. కరెక్ట్. అంటే ఇద్దరు సమానంగా ఉంటారు, అవును. ఇద్దరు ఒకరి జాతకాలు ఒకటి కలుస్తాయి కదా అని. ఉమ్, సో అలాగేంటంటే ఇప్పుడు ఈ శుక్రబలం కోసం ఆయన వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆయన లైఫ్కి. ఓ, లేకపోతే ఆయన అలా అట్లా వేరే flat గా తప్ప నడుస్తా ఉంటుంది. ఓకే. మంచి Super. అంటే మంచి అవకాశాలు వచ్చేది అదే, తక్కువే. సో Super. మ్యారేజ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ టర్నింగ్ పాయింట్ టు హిమ్. వండర్ఫుల్, fact. వండర్ఫుల్. సో ఆమెకైతే ఆల్రెడీ సూపర్ గా ఉంది కాబట్టి ఇంకా నేను అది చెప్పను కానీ మీరు ఎవరికైనా గురించి చెప్పారు ఆయన అచ్చా, జాతకం గురించి అంతేనా? చెప్తున్నాను. ఆయన గురించి అంటే ఇంకో అస్ట్రాలజీని అడగారు మీకు బాగా అచ్చా, తెలుసు అని. అంతేనా? ఓకే. ఆయన చెప్తాడు. ఇంకొకరు సమంత. ఉమ్. నేను విన్నది ఏంటంటే ఆమె పెళ్లి చేసుకుంది మొన్ననే, ఈ మధ్య ఆ. పెళ్లి అయింది. సో ఆమె దాన్ని భూత శుద్ధి వివాహం అంటారు. అవునా? అంటే మీకు ఈ సంగతి మీకు తెలియదు కదా. ఆహా, ఈ భూత శుద్ధి వివాహం అంటే నేను ఆల్రెడీ దీని మీద బయట ఒకసారి ఇచ్చాను మీకు. ఓకే. అదేంటంటే ఈ ఈషా ఫౌండేషన్లోని అక్కడ చేసుకుందాం. కోయంబత్తూరులో వెళ్ళినప్పుడు ఏంటంటే నేను వెళ్ళాను ఆ ప్లేస్కి, అచ్చా. చూశాను అనమాట. ఈషా ఫౌండేషన్ ఎలా ఉంటుంది చూసామట. ఓకే. ఆ లోపల ఒక పెద్ద కొలను ఉంటుంది. ఆ కొలనులోని మధ్యలో శివుని యొక్క శక్తి ఉంటుంది, అచ్చా. విగ్రహం అది ఉంటుంది అనమాట. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడండి, ఆ, కనబడుతుందంట. ఓకే. అందులో స్నానం చేయిస్తారు. అందులో స్నానం చేసి బయటకు వస్తే మన శరీరము శుద్ధి అయినట్టు లెక్కమాట. ఓ, సో ఏంటంటే ఇటువంటి అంటే నేను సింపుల్గా 2-3 లైన్లు చెప్తున్నాను. దాని అదేలే. వాళ్ళు ఈషా ఫౌండేషన్ వాళ్ళ మన సమంత ఈషా ఫౌండేషన్లో అవును, మెంబర్ అవును, అవును. ఉంది కాబట్టి ఈయన ఏం చేశారంటే అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ ఫౌండేషన్లో వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఆయన ఆధ్వర్యంలోని ఆ, ఆ కొలంలో స్నానం చేసి మంత్రం ఇది చేసి అది స్నానం చేసి శుద్ధి అయినట్లెక్క. ఆ. అంటే శరీరం శుద్ధి అయినట్లెక్క అచ్చా. అఫీషియల్గా. ఓ, అలా చేసే శరీరం భూత శుద్ధి అంటే అలా అలా చేసిన అలాగ చేసుకుని వచ్చిన తర్వాత వివాహం చేసుకోవడం. ఓకే. సో దాన్ని వాళ్ళు భూత శుద్ధి, భూతం వివాహం. అంటే శరీరం, అదేలే. భూతం యొక్క శుద్ధి, ఆత్మని అన్నిటిని శుద్ధి చేసి వివాహం చేసుకున్నారు అని భూత శుద్ధి వివాహం కింద లెక్కేస్తారు. ఓ, నాకు తెలిసిన మటుకు అదే, అంతకన్నా ఇంకేం లేదు. అదేలే. నేను అక్కడ వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. రైట్.